మరి ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ప్రారంభంలో మరి కొద్దిమంది ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లల ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, ఇలాగా చాలా విషయాలు చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను శుభవార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు ఎలాంటి మనస్సు కలిగిన వాడో, దేవుడు ఏమేమి చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాడో, దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదో సమస్తమును కూడా చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ అనేక మంది ప్రజలు వస్తూ ఉండేవారు. స్వస్థత కోసం వెంబడించే వాళ్ళు ఉన్నారు, ఆహారము కోసం వెంబడించే వాళ్ళు ఉన్నారు, ఆయన ఏదైనా అద్భుతం చేస్తే కళ్ళారా చూడాలి అనేటువంటి ఆశతో కొంతమంది వెంబడిస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చేసినటువంటి ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసి మేము కూడా ఈయనను వెంబడించాలి అనేటువంటి విశ్వాసముతో, ఆశతో మరి కొంతమంది వెంబడిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎలాంటి మనస్సుతో ఉన్నారో సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అక్కడ అన్నటువంటి మాట, అయితే యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాది ఎక్కడండి? ఈ ప్రపంచము ఎంతో విశాలమైనటువంటి ప్రపంచములో ఏదో ఒక మారుమూల పల్లెటూరులో, పల్లెవాడలో, అది కూడా ఏదో ఒక మారుమూలన కొల్లెటివారునో లేకపోతే ఇంకో చోట మేమున్నాం. మేము ఎలాగ ఆయనకు తెలుసండి? ఆయనకు అంత కనబడేంతగా మేము ఎంతో లోపల ఉన్నాం, లేకపోతే అడవిలో ఉన్నాం, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఉన్నాం అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, దేవుడు అందరినీ ఎరిగినటువంటి వాడు. ఆయన కన్నులకు మరుగైనది లేదు, ఆయన కన్నులకు చాటైనది లేదు, ఆయన కన్నులకు ప్రియులరా ఏది కూడా దాచబడలేదు. మనకు కనబడనవి సహితము ఆయన తేటగా చూడగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, ఆయన ఒక మాట చెప్తున్నాడు. యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు. అందరినీ ఎరిగినటువంటి ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఆయన చూడండి ఒకసారి, తర్వాత చదువు. ఆయన మనుష్యుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడయ్యా? మనము ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడయ్యా అని అంటే, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు నన్ను అడిగితే, ప్రకాష్ గారు మీకు తెలుసా అని అంటే మీరు అందరూ ఏమంటారు?
ఆయన మాకు తెలుసండి, మేము వెరిగిన వారమే అంటారు. మిమ్మల్ని అందరిని కూడా ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే మాకు తెలుసండి, వాళ్ళ పలానా ఇల్లు, వారెక్కడ అని నేను కూడా నాకు తెలిసిన మట్టికి ఇది మన అందరము ఒకరి కొరకు ఒకరు ఎరిగినటువంటి వారు. అలాగే యేసు ప్రభు వారు కూడా అందరినీ ఎరిగినటువంటి వాడు. పల్లివాడులో ఉండవండి, భీమవరంలో ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉండవండి, ఇంకా ప్రపంచంలో ఎక్కడున్న అందరినీ ఎరిగిన వాడు. అంత మాత్రమే కాకోకుండా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరిగిన వాడిగా ఉన్నాను, మీరు నన్ను ఎరిగిన వారుగా ఉన్నారు. అంతవరకు మనం తెలుసు. కానీ నా హృదయంలో ఏముందో లేక నా అంతరంగంలో ఏముందో మీకు తెలియదు, మీ అంతరంగంలో ఏముందో నాకు. కానీ యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. ఆంతర్యము అంటే ఆంతర్యము అంటే అంతరంగ స్వభావము. ఏంటంటే అంతరంగ స్వభావము. పైన ఉన్నటువంటి స్వభావం వేరు, నేను మాట్లాడుతున్నప్పుడు నా స్వభావం వేరు, నేను వింటున్నప్పుడు నా స్వభావం వేరు, మా పని చేస్తున్నప్పుడు నా స్వభావం వేరు. కానీ కనబడని స్వభావం ఒకటి ఉంది, అది అంతరంగ స్వభావము. మరి అంతరంగంలో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి యొక్క స్వభావము ఎరిగినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటయ్యా అనంటే ఆయన ఆంతర్యమును అంటే మనుష్యుని యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. చూడండి, ఈ రోజున ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఎలా స్తుతిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసి దేవుణ్ణి స్తుతించి చక్కగా గణపరిచి చక్కగా ఇలా చేసామనుకోండి, చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగానే నీట్గా తయారై వచ్చారు, చక్కగా పాట పాడారు, చక్కగా వాక్యం చెప్పారు, చక్కగా సాక్ష్యం చెప్పారు అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మనం పై రూపాన్ని మాత్రమే చూస్తున్నటువంటి వాళ్ళం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీ పై రూపముతో పాటు ఏం చూస్తున్నాడంట? ఆంతర్యం అనగా అంతరంగ స్వభావమును కూడా చూస్తున్నటువంటి దేవుడు. మరి అంతరంగ స్వభావాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మరి అంతరంగములో మనం ఏం దాచుకుని వస్తున్నాము, అంతరంగములో మనకు ఏమున్నాయి, నిజంగా దేవుడు ఎలాంటి మనస్సుతో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఎలాంటి అంతరంగముతో దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మనము నీట్గా శుభ్రంగా తయారై వస్తున్నా మంచిదే, శుభ్రంగానే దేవుని మందిరానికి రావాలి, ఉన్న దాంట్లో చక్కగా ఏదో మంచి బట్టలు కట్టుకుని చక్కగా రావాలి, అందరితో కలిసి ఉండాలి, మంచిదే, అంతవరకు కాదని నేను చెప్పట్లేదు. మరి దేవుడిని స్తుతిస్తున్నటువంటి మనము ఆయన పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెట్టే దేవుడు కాదు గనుక అంతరంగమును కూడా పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు గనుక నీ అంతరంగము ఎలాగున్నదో కూడా ఆయన ఎరిగినవాడు గనుక నీ అంతరంగాన్ని సరి చేసుకోవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది. ఇప్పుడు అద్దం ముందు నిలబడి పౌడర్ రాసుకుంటున్నప్పుడు ఎక్కడ ఎక్కువ రాసుకున్నామో ఎక్కడ తక్కువ రాసుకున్నామో మనకి కనపడుతుంది. అద్దం ముందు నుంచుని మనం బట్టలు కట్టుకుంటున్నప్పుడు కానీ, తల దూకుంటున్నప్పుడు కానీ, మన వస్త్రధారణ అలంకరణ చేసుకుంటున్నప్పుడు ఏమి లోపాలు ఉన్నాయో, ఏమి సరి చేసుకోవాలో మనకు అద్దము తేటగా మనకు బయలుపరుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం అనేటువంటి అద్దం దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎలాంటి వాడో మనం ఎరిగినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు ఆంతర్యమును ఎరిగిన వాడు అని మనం చెప్తున్నాం. మరి ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మనలను చూస్తున్నప్పుడు మన అంతరంగము ఎలా ఉన్నది, మనలను ఆయన గమనిస్తున్నప్పుడు మన అంతరంగం ఎలాగుంటుంది, ఎలాగుంటే దేవుడు కార్యాలు చేస్తాడో మనం విన్నాం చాలాసార్లు. ఏం చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడో చాలాసార్లు మనం వింటూనే వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేస్తే దేవుడు ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి ఎలాగున మనం స్తుతించాలో కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నుతించుము అని ఉంది అక్కడ. ప్రియరా, మనము నోటితో స్తుతించడమే కాదు గాని, నోటితో ఆరాధన చేయటమే కాదు గాని, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ అంతరంగము ఎరిగినటువంటి దేవుడు, నీ అంతరంగములో కూడా దేవుణ్ణి స్తుతించాలి అని ఇక్కడ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, దేవుడు నా పట్ల చేసిన కార్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, దేవుడు నా ఎడలో చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, అనేక రీతులుగా నన్ను హెచ్చించుకుంటూ వచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా హృదయమా, నా మనసు, నా ప్రాణము, నా యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఏ ఏ అవయవాలైతే ఉన్నాయో ఆ అవయవాలన్నిటి నుండి కూడా ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ అనంటే, దేవుణ్ణి స్తుతించాలి. పైకి నోటుతో మాత్రమే కాదు మనం స్తుతించాల్సింది, పైకి పెదవులతో మాత్రమే కాదు మనం దేవుణ్ణి ఆరాధన చేయాల్సింది, అంతరంగములో ఉన్నటువంటి ప్రియులారా సమస్తముతో కూడా దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే కీర్తనకారుడు దావీదు యొక్క అనుభవం ఏంటంటే, ఆయన పైన నోటితో ఏదైతే మాట్లాడాడో అంతరంగములో కూడా అదే స్వభావం ఉంటుంది. ఈ రోజున ఇలాంటి మనస్సు చాలా మందిలో కనబడట్లా. పైకి మాట్లాడేది ఒకటి, అంతరంగములో దాచుకునేది మరొకటి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పైన ఎలాగున ఆరాధన చేస్తున్నామో అంతరంగములో కూడా అలాగునే మన హృదయము లేక మన ఆలోచన, మన ఆరాధన ఉండాలి. ఇక్కడ అంటున్నటువంటి మాట మొట్టమొదటిది, అంతరంగము ఎరిగినటువంటి దేవుణ్ణి ఎలాగ స్తుతించాలయ్యా అనంటే, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, మొట్టమొదటిగా అంతరంగమున దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఈరోజు నా పనిపాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నా ప్రయాణాలలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నా బాల్యకాలములో నుండి ఇదిగో ఈ రోజు వరకు నా పనిపాటల్లో తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నన్ను అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించుకుంటూ వస్తున్నారు, మీకేమిచ్చి మీ రుణం మేము తీర్చగలమని అంతరంగములో కూడా దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. అందుకని కీర్తనకారుడి యొక్క అనుభవం ఏంటంటే, అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రాణముతో ఆయన చెప్పుకుంటున్నాడు, ఓ దావీదు అనబడినటువంటి నా ప్రాణమా, ఓ దావీదా, ఈరోజు నువ్వు పైకి రాజుగా ఎదిగి ఉండవచ్చు, ఈరోజు అనేక మంది నీకు గౌరవం ఇచ్చి ఉండవచ్చు, కానీ ఓ నా ప్రాణమా దావీదు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అంతరంగములో కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంతరంగములో ఏం కోరుకుంటున్నాడు దేవుడు అనంటే, చూడండి అంతరంగములో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి అక్కడ, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదవు అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగములో ఉన్న నా సమస్తమా, దేవుడు అంతరంగములో ఏం కోరుకుంటున్నాడయ్యా? రెండవదిగా అంటే ఆయన అంటున్నాడు, అంతరంగములో ఏం కోరుకుంటున్నాడంట? ఆయన సత్యము కోరుకునేటువంటి దేవుడు. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే, నేను నిజమే మాట్లాడుతున్నానమ్మా, అస్సలు నాకు అబద్ధం అనేది నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ అంతరంగములో కూడా అదే విధంగా ఉంటే అప్పుడు మంచిదే. ఒకవేళ అంతరంగములో ఒక రకంగా ఉండి పై పెదవులతో ఒక రకంగా ఉంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, పై రూపముతో పాటుగా దేవుడు ఎవరిని కూడా చూస్తున్నాడంట? అంతరంగమును కూడా చూస్తున్నాడు. మరి అంతరంగములో ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, అంతరంగములో సత్యము కోరుకునేటువంటి దేవుడు. అంతరంగములో కూడా సత్యముగా ఉండాలి. మన పై పెదవులతో ఎలాంటి మాట అయితే వస్తున్నదో, అంతరంగములో కూడా ప్రియులారా అదే స్వభావము, అదే మనస్తత్వము, అదే మాట తీరు, అదే విధానం మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి నిజంగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, అంతరంగము ఎరిగినటువంటి దేవుడు లేక ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు ఆయన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలాగూ స్తుతించాలి మనం? ఏ విధంగా ఆరాధన చేయాలి మనం?
ఏ విధంగా ఆయన ఘనపరచాలి మనం అని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, అంతరంగమున స్తుతించాలి, దేవుని స్తుతించాలి. రెండవదిగా, అంతరంగములో ఆయన సత్యము కోరుకునేవాడు కనుక మన అంతరంగము కూడా యథార్థంగా సత్యముతో నడుచుకునేటువంటి వారిగా మనం ఉండాలట. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే 51వ కీర్తన 10వ వచనం చదవకుండా ఒకసారి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంతరంగములో స్థిరమైన మనస్సు. ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ దావీదు? అయ్యా, నేను పొరపాటు చేశాను, చేయకూడని పని చేశాను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నా జీవితంలో మరలా అలాంటి పాపపు ఊబులో పడిపోకుండా ఉండునట్లు, మరలా లోకము వైపు నేను చూడకుండా ఉండునట్లు దేవుని సన్నిధిలో దావీదు కోరుకుంటున్నటువంటి మాట ఏంటయ్యానంటే, నా అంతరంగములో స్థిరమైన మనస్సుతో నాకు నూతనముగా పుట్టించుము అని కోరుకుంటున్నాను. ఇక్కడ మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంతరంగము స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలి? అంతరంగము స్థిరముగా ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. ఇప్పుడు చూడండి, రాబోయే రోజుల్లో ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారు అనంటే, క్రిస్మస్ వచ్చింది అనంటే, లేకపోతే జనవరి పోస్ట్ వస్తుంది అనంటే చాలామంది కొన్ని తీర్మానాలు తీసుకుంటారు కదా. ఇక నుంచి నేను సినిమాలు చూడను అని, ఇక నుంచి నేను తాగను అని, లేకపోతే ఇక నుంచి నేను సిగరెట్లు కాల్చను అని జనవరి పోస్ట్కో డిసెంబర్ 31కో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. సరే, తీసుకుంటారు, బాగానే ఉంటుంది. ఈలోపు జనవరి పోస్ట్కి బయటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే జనవరి 10వ తారీఖున అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎవడైనా అడిగితే, అబ్బే లేదురా నేను మానేశాను అంటారు. అది కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత ఎవరో ఒకరు ప్రోత్సహించి, ఒకవేళ అవన్నీ అలాగే ఉండాలరా, ఇలాగుండే మొత్తానికి ఒకవేళ మనల్ని ప్రోత్సహించి బలవంత పెడితే, ఆ స్థిరముగా ఉండవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, తిరిగి మరలా ఎక్కడి నుంచి ఏదైతే వద్దనుకుని వదిలిపెట్టాడో, ఏదైతే నేను చెయ్యనని తీర్మానం చేసుకున్నాడో, మరలా వాటికి బానిసలు అయిపోతున్నటువంటి వారు చాలా మంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కానీ ఇక్కడ దావీదు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే, నా అంతరంగము స్థిరముగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని కోరిక కూడా అదే. మనము ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, ఎలాగైతే మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, అలాంటి తీర్మానాలు కలిగే వారుగా మనము ఉండి మన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే ప్రియులారా, దేవుడు అనుకుంటున్నటువంటి మాట, ఆయన అంతరంగములో ప్రియులారా, అంతరంగము స్థిరముగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు. మన అంతరంగం స్థిరంగా ఉండాలి. కొన్నిసార్లు నేను ఇలా చెయ్యను, ఇలా అనను, ఫలానా ఇవి చూడను, నేను ఇలా మాట్లాడను అని అనుకుంటూ కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. తీసుకున్నటువంటి తీర్మానాలకి ఒకవేళ ఎవరో మనల్ని ఏదైనా అన్నారు అని తెలిసింది అని అంటే, వెంటనే ఆ తీర్మానాలన్నీ కూడా పక్కన పెట్టి ముందు అసలు తాడో బేడో తేల్చుకున్నాక అప్పుడు మరలా కొత్త తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో, ఆ తీర్మానములో నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, నీ అంతరంగము స్థిరముగా ఉండాలని కోరుకునేటువంటి వాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంత మాత్రమే కాదు కానీ, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో పలక మీద రాసుకున్నాడు ఆయన. అయ్యా, నీ యొక్క ధర్మశాస్త్రము నేను చదువుతూ ఉన్నప్పుడు, నీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీ ధర్మశాస్త్రమును వింటున్నప్పుడు నా హృదయములో వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను. ఇప్పుడు నీ చిత్తము దేవుని చిత్తము కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, అక్కడ అన్నటువంటి మాట, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనం ఏం చేయాలి తెలుసా? సంతోషముగా మనం ఉండాలి. అంతరంగములో అనగా మన అంతరంగములో
దేవుని చిత్తమును నెరవేర్చడానికి సంతోషంగా ఉండాలి. అంతరంగములో దేవుని చిత్తానుసారంగా నడుచుకొనడానికి మనం ఏమంటే సంతోషంగా ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఈరోజు మనం ఆలోచన చేస్తే అసలు దేవుని వాక్యము ఎంతవరకు మన అంతరంగంలో ఉంటుందంటారు? అసలు ఎంతవరకు మన అంతరంగంలో దేవుని వాక్యం ఉంటుంది? ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రారంభంలో పలక మీద ఒక పక్క ఏబి అని రాసి, మరొక పక్క ఆ అని రాసి స్కూల్కి పంపిస్తూ ఉంటాం పిల్లల్ని. టీచర్లు ఎవరా ఇది దుద్దుకు రారా అని చెప్పేసి వాళ్ళు శుద్ధముక్కతో రాస్తే, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు వాటిని ఏం చేస్తారో చేయి పెట్టుకున్నారు, ఇది ఇలాగ అనాలరా, ఇది ఏరా, ఇదిగో ఇది బీరా, ఇది సీరా అని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం, పిల్లలకి నేర్పుతూ ఉంటాం. ఇప్పుడు వాడు పలక మీద రాసుకుని తర్వాత వాటిని గుర్తు పెట్టుకుని పెద్దవాడైన తర్వాత ఏమంటే వాడు 10వ తరగతిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏబిసిడీలు నేర్పుతామా మనం? అమ్మ 10వ తరగతిలోకి వచ్చాక కూడా ఏబిసిడీలు నేర్పుతామా? వాడు నేర్పవలసిన వయసులో నేర్పాం. వాడు రోజు చదువుతూ రోజు రాస్తూ ఉన్నప్పుడు వాడు క్లాసు పెరుగుతున్న కొలది అనేకమైన విషయాలు వాడు నేర్చుకుంటూ ఉంటాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, కనీసం రోజుకి ఒక్క వచనమైనా మనం గుర్తుపెట్టుకోగలమంటారా? రోజుకు ఒక వచనం అమ్మా, రోజుకు ఒక్క వచనం మనం కంఠస్థ పెట్టగలమంటారా? పెట్టలేరా అమ్మా? ఒక్క వచనం కంఠస్థ పెట్టలేరా? పరిశుద్ధ గ్రంథంలో రోజుకు ఒక్క వచనం కనుక మనం కంఠస్థ పెట్టగలిగితే దాన్ని బాగా మనము ఆ రోజంతా అదే వచనం, ఇంకేం చదవసలు, ఒక్క వచనం తీసుకుని ఆ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎలాగ ఉండాలి ప్రభువా, నేను ఎలాగ ఉండాలని ఆ వచనాన్నే పొద్దు నుంచి సాయంత్రం దాకా అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, గుర్తుంటుందా ఉండదా? అలాగ రోజుకు ఒక వచనం కనుక లెక్కేసుకుంటే మన వయసు ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు కదా, సంవత్సరానికి ఎన్ని వచనాలు గుర్తుండాలి? 365 వచనాలు గుర్తుండాలి. మరి మన వయసు ఎంత ఇప్పుడు? ఒకవేళ సపోజు రక్షణ పొందిన తర్వాత లేకపోతే ఊహ తెలిసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు వచ్చింది అనుకున్నాం అంటే ఎన్ని వచనాలు ఉండాలి మన మనసులో? 10, 365 లెక్కేయండి ఎంత అవుతాయో. మరి మన ధర్మశాస్త్రమును ప్రియులరా ఇక్కడ అంటున్నాడు, నా హృదయములో నా అంతరంగములో ఉన్నది, కాబట్టి నీ చిత్తము నెరవేర్చడానికి నేను సంతోషం చేస్తున్నాను. నీ చిత్తమును నెరవేర్చుడే నాకు సంతోషము. కీర్తనకారుడి యొక్క అనుభవం అది. కనుక ప్రియులరా ఇక్కడ మనం 4వదిగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అంతరంగములో దేవుని చిత్తము నెరవేర్చడానికి సంతోషంగా ఉండాలి. వాటిని నీవు నిలుపుకొనిటే అది నీకు ఎంతో మంచిదని అంటున్నాడు. ఏమి నిలుపుకోమంటున్నాడు అంతరంగములో అంటే చూడండి, తర్వాత 17 చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకించుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సును ఇమ్ము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 17వ వచనంలో ఆయన అన్నటువంటి మాట ఏం మాట్లాడుతున్నాడు? చెవి యొగ్గి జ్ఞానుల యొక్క ఉపదేశమును ఆలకించాలి. జ్ఞానులు నీతో మాట్లాడుతున్నప్పుడు, జ్ఞానము కలిగిన వారు నీకో ఏదైనా ఒక ఉపదేశాన్ని తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యారంటే, ఆ ఉపదేశమును నీవు ఆలకించు, ఉపదేశమును నీవు ఆలకించు. ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏమన్నాడు అనంటే, నేను కలుగజేయు తెలివిని పొందడానికి నీవు మనస్సు నాకు ఇయ్యి. ఇప్పుడు నువ్వు నా మనస్సు నాకు ఇచ్చి జ్ఞానుల యొక్క ఉపదేశము నీవు ఆలకిస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. అంటే జ్ఞానుల యొక్క ఉపదేశం, జ్ఞానుల యొక్క మంచి మాటలు, జ్ఞానుల యొక్క ప్రతి విధమైనటువంటి ఉపదేశం నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి అనంటే నీ అంతరంగమందు నిలుపుకోవాలట. ఎక్కడ నిలుపుకోవాలంట? ఏమండి ఎక్కడ నిలపాలంటున్నాడు ఆయన? అంతరంగమందు నిలపాలి. జ్ఞానుల యొక్క ఆ ఉపదేశము అంత మాత్రమే కాదు, కానీ తెలివి పొందడానికి ఏమేమన్నాడు ఆయన? మనస్సునివ్వాలి. అసలు మన మనస్సు మన దగ్గర ఉన్నట్లా, మన మనస్సు మన దగ్గర ఉన్నట్లా. బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఎక్కడ తిరుగుతుందో ఎవరికి కనబడదు, మనసు ఎక్కడెక్కడ సంచారం చేస్తుంది ఎవరికి తెలియదు.
అందరము ఇక్కడే ఉన్నట్టుగా ఉంటాం, అందరూ ఇలాగ చూస్తున్నట్టుగానే ఉంటాం. కానీ మనందరి మనసులు ఎక్కడున్నాయి అని అంటే, కొద్ది మంది మాత్రమే ఒకవేళ దేవుని వాక్యం వినడానికి ప్రయాసపడుతుంటే, మరికొంతమంది ఎలాంటి మనసు ఉంటుందంటే ఇంటికాడ ఈ టైం అయిపోయింది, అలా భోజనం చేస్తారో లేదనో, లేకపోతే ఇంటి దగ్గర ఏదేదో పనులు ఉన్నాయి కదా, ఈ పనులు ఏం చేస్తున్నారో అనో. మనిషి మాత్రం మందిరంలో కూర్చుని ఉండొచ్చు, కానీ మనస్సు మాత్రం దేవునికి ఇవ్వట్లా. వాళ్ళు ఎలాగ వస్తారో, వాళ్ళు ఎలాగ వెళ్తారో, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇక ఎంతసేపు కూడా బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ మనసంతా కూడా రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు వాటిని ఆలకించడానికి, చూడండి ఏమంటున్నాడంట, నీవు తెలివి పొందుటకు మనస్సు ఇవ్వాలి. నీవు తెలివి రావాలంటే ఎలా వస్తుంది తెలివి? ఎక్కడి నుంచి వస్తుంది తెలివి? నీ మనస్సు పట్టుకొచ్చి దేవునికి ఇస్తే, నీవు దేవుని యొక్క మాటలు, జ్ఞానుల యొక్క మాటలు, జ్ఞానుల యొక్క ఉపదేశం నీవు వినడానికి, ఆలకించడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రియులారా, అవి నీవు అంతరంగమందు నీవు నిలుపుకుంటే అది నీకెంతో మంచిది. అంతరంగమందు ఏమండి దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క ఉపదేశము మనం ఏం చేయాలంట, నిలుపుకోవటం మంచిది. అందుకనే పోకుండా అవి నీ పెదవుల మీద ఏం చేయాలంట, ఏమన్నాడు అక్కడ, అమ్మా ఉండనిమ్ము. ఇప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం అనుకోండి, అది పొద్దునుంచి సాయంత్రం దాకా అదే మాట అంటా ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట, ఇంకా దాన్ని మర్చిపోదామన్నా మనం మర్చిపోలేం. ఎందుకంటే దాదాపుగా కొన్ని గంటల పాటు దాని విషయంలో సాధన చేసాం, కొన్ని గంటల పాటు వాడిని పదే పదే మనం పలుకుతూ వచ్చాం, మన పెదవులతో దాన్ని ఎక్కువగా అన్నాము కనుక అది ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది. అందుకనే దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అని అంటే, అంతరంగములో జ్ఞానుల యొక్క ఉపదేశము ఉండవలెను. ఏముండాలంట, అంతరంగములో జ్ఞానుల యొక్క ఉపదేశము ఉండాలి. అలా ఉండకోకుండా, మనస్సు దేవునికి ఇవ్వకోకుండా, ఉపదేశమును ఆలకించుకోకుండా వచ్చి వెళ్ళిపోతే దాని వలన ఎవ్వరికి కూడా ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఐదవదిగా అంతరంగములో జ్ఞానుల యొక్క ఉపదేశములు ఉండవలెను. ఇక ఆరవ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము 20వ అధ్యాయము 30వ వచనం కూడా చదవండి ఒకసారి. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును అని ఉంది అక్కడ. ప్రియులారా, అంతరంగములో చెడుతనమును తొలగించుకోవాలి. ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా? ఇప్పుడు అంతరంగము చెడుతనముతో నింపబడి ఉంది. దేవుడు అనేక సార్లు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే పట్టించుకోవట్లా. ఏం కాదులే, ఎన్ని సంవత్సరాలుగా మనం దీన్ని చూడలేదు ఇలాంటి సమస్యలు, ఎంతకంటే పెద్ద ఏముంటాయిలే, అన్ని అనుభవించేశాం కదా అన్నట్లుగా. వీళ్ళ ఒకవేళ మనం దాట వేసుకుంటూ వస్తేనంట, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, గాయములు చేయు దెబ్బలంట అంతరంగములోకి వెళ్ళి చెడుతనాన్ని తొలగిస్తాయంట. ఇప్పుడు ఈ మాట మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే, ఒకవేళ ఏదైనా ఒక గాయం అయింది అనుకోండి, గాయం అంటే ఏంటి అమ్మ, శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, లేదు మనస్సుకు దెబ్బ తగిలినా దాన్ని గాయమే అంటారు. మనసుకు దెబ్బ తగిలినా, శరీరానికి దెబ్బ తగిలినా వెంటనే వచ్చే మాట ఏంటంటే తెలుసా, ఒక క్రైస్తవులుగా మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రభువా నన్ను ఒక్కసారి చూడవా, ఏమైనా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు అని. అంటే గాయముల వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఆ అంతరంగములో ఆ దెబ్బల వల్ల వచ్చేటువంటి బాధ లోపలికి చొచ్చి చెడుతనాన్ని బయటకు తొలగించే విధంగా గాయాలు కూడా మనకు మేలు చేస్తాయట.
గాయాలు కూడా మనకి మేలు చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. యవనస్తులకు ఏమో బలము వాళ్ళకి అలంకారం అన్నాడు, తలనెరుపేమో వృద్ధులకు సౌందర్యం అన్నాడు. ఇప్పుడు గాయములు చేసేటువంటి దెబ్బలు ఏదైతే ఉన్నాయో అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును అనే మాట అర్థం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పిల్లరా, మన కుటుంబంలో ఏదైనా ఒక గాయం అయింది అనుకుందాం. ఒకవేళ పడిపోయినప్పుడు పడేటువంటి గాయాలు కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి గాయాలు కావచ్చు. జరిగినప్పుడు ప్రభువా నేను గనక నీకు విరోధంగా ఏదో చేస్తుంటాను, అందుకే ఇలా వచ్చింది, నీ మాట ఆ రోజే వినుండుంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చుండేది కాదు, లేకపోతే ఈ రోజున ఇలాంటి దెబ్బలు నాకు తగులుండేవి కాదు అని లోపడున్న చెడుతనం అప్పుడు బయటపడుతుంది. అప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యా గాయము పెట్టువాడవు నీవే, ఆ గాయాన్ని మానుపువాడవు కూడా నీవే. కాబట్టి గాయము పెట్టడం వల్ల నాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, నాకు శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పు తిరిగాను, ఇప్పుడు నాకు శ్రమ కలగటం వల్ల ఏం కలిగిందయ్యా అంటే, ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు ఓహో నేను దేవునికి దూరంగా ఉన్నాను కాబట్టి ఈ శ్రమ వచ్చిందని నేను అర్థం చేసుకుని అది నాకు మేలుగా మార్చుకున్నాను అంటాడు కీర్తనకారుడు. ఈరోజు మనం ఆలోచన చేయండి పిల్లరా, శ్రమ కలుగున గాయము కలిగిన ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు అంతరంగములో చెడుతనము తొలగించుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, ఏం చేయాలంటే ఆరవదిగా అంటే అంతరంగములో చెడుతనమును తొలగించుకోవాలి. అంతరంగములో చెడుతనం ఉందని ఎవరికి తెలుస్తుంది అమ్మ? ఎవరికి తెలుస్తుంది? ఎవరికి అలాగే తెలుస్తుంది. నాకు చెడుతనం ఉందో మిమ్మల్ని అడిగితే మీకు కనపడదు కదా, మీకు చెడుతనం ఉందా అంటే నన్ను అడిగితే నాకు కనపడదు కదా. మరి ఎవరు కనబడుతుందా అంటే నాకు నేనే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మీకు మీరే పరిశీలన చేసుకో. ఒకవేళ ప్రభువా నా మనస్సులో ఒకవేళ ఏదైనా చెడుతనం ఉంటే, అంతరంగములో చెడుతనం ఉంటే దయచేసి ఆ చెడుతనాన్ని తొలగించుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఇక 7వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. అంతరంగమున అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అని ఉంది అక్కడ. చూడండి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అనంటే, అంతరంగమున పగ ఉంచుకునేవాడు ఎవడంట? అబద్ధికుడు. అంటే నేను క్షమించేశాను లేరా అనని లోపల దాన్ని అలాగే ఉంచుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? అబద్ధం ఆడుతున్నట్టే. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. 2 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయండి. అబద్ధికుడు గురించి చెప్తున్నాడు, బుద్ధిహీనుడు గురించి చెప్తున్నాడు. అబద్ధికుడు ఏం చేస్తున్నాడంటే అంతరంగములో పగదాచుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడయ్యా అంటే ఏదైనా ఒక చిన్న విషయం కనుక వాడికి చెవిలో పడ్డదనుకోండి, చాలండి ఆడు TV9 లాగా తిరుగుతానే ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొన్ని, ఇక చెప్తానే తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏమంటాడంట? కొండెము ప్రచురము చేయువాడు బుద్ధి. ఏంట కొండెము అంటే కొన్ని మాటలు మనం చూసినవి ఉంటాయి, కొన్ని చూడనివి ఉంటాయి, కొన్ని విన్నవి ఉంటాయి, కొన్ని విననివి ఉంటాయి. కానీ వాళ్ళెవరో మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ మాట్లాడుకున్నవన్నీ కూడా ఏమండి తెల్లారేటప్పటికి కొండలన్నీ కూడా ఏం చేస్తాడంట? తిరిగేసి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మా చిన్నతనంలో ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఏదైనా పని చెప్తున్నప్పుడు సరిగ్గా చేయకపోతే ఏమనేవారంటే, మరి పుల్ల వ్యాపారం చేసినట్టు చేతనవరా నువ్వు అనేవారు. ఏంటంట? పుల్ల వ్యాపారం చేసినట్టుగా నువ్వు చేతనవరా ఏంటి అసలు? పుల్ల వ్యాపారం అని పదే అంటున్నారని కొంతకాలం, చాలా కాలానికి నాకు తెలియలేదు. ఇంతకీ ఏంట్రా పుల్ల వ్యాపారం అని అంటే, ఒక ఆయన అన్నాడంట, ఆ పక్క నుండి చెప్తున్నాడంట, రేపొద్దున్న పలానా ఊరు వెళ్ళి రావాలరా అన్నాడంట. ఎక్కడికి? వాడు వెళ్ళి పలానా ఊరు వెళ్ళి వెళ్ళాలరా, నువ్వు వెళ్ళరా అని చెప్తే
సరే అని చెప్పేసి వాడిని లోపల తీసుకెళ్ళి ఏ ఏ పని మీద పంపిస్తున్నాడో అన్నీ చెప్పి పంపిస్తానికి ప్రయత్నం చేస్తుంటే వీడు ఆ పుల్లయ్య అనేవాడు వినేసి, ఆహా పలానా ఆయన యామారం వెళ్ళి రమ్మన్నాడు కదా అని ఈ పుల్లయ్య గబగబా పొద్దున్నే వెళ్ళిపోయి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసాడంట. యారు ఎందుకు వచ్చేసి, అయ్యారండి నేను వెళ్ళొచ్చేసానండి అన్నాడంట. ఎక్కడికి వెళ్ళావురా? పుల్లయ్య యామారం వెళ్ళి వచ్చేసానండి అన్నాడంట. ఎందుకు వెళ్ళావురా? నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా. మీరు చెప్పడం విన్నానండి నేను. నువ్వు చెప్పడం, నేను ఎవరికో ఏదో అరే నువ్వు యామారం వెళ్ళాలరా ఇలా రారా అని చెప్పేసి చెప్పి వాడికి విషయం చెప్తున్నాడు. ఆ మాటలన్నా యామారం వెళ్ళాలరా అన్న మాట ఒక్కటి అన్నాడు. తెల్లారేటప్పటికల్లా వెళ్ళొచ్చేసి అయ్యా నేను వెళ్ళొచ్చేసానండి అన్నాడంట. అలా ఉంటాయి. మనం ఇన్నేవి కొన్ని, చూసేవి కొన్ని, చూడనివి కొన్ని, విననివి కొన్ని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా అక్కడ ఏం చేస్తాడయ్యా అని అంటే, కొండెముళ్ళు ప్రచురము చేయవాడు ఎలాంటోడు అని చెప్తున్నాడు ఇక్కడ? బుద్ధిహీనుడు. మన పైన ఏమన్నాడు? అంతరంగమున పగ ఉంచుకునేటువంటి వాడు అబద్ధికుడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, అంతరంగములో పగ ఉంచుకోకూడదు. ఎందుకు ఉంచుకోకూడదు? ఎందుకు ఉంచుకోకూడదు అంటే అక్కడ ఒక మాట అన్నాడు, మనము అబద్ధికులుగా ఉండకుండా ఉండాలి అంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, అబద్ధికులను, పిరుకువారును, అసహ్యులను వీరు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఇప్పుడు పగ లోపల దాచుకున్నవాడు అబద్ధికుడు అంటున్నాడు. అలాంటి అబద్ధికుడు అలా ఉండకూడదు. పగ ఎందుకు మనం ఉంచుకోకూడదు అని అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతామండి. ఈ లోకంలో మనం ఒకవేళ పగను ఉంచుకొని అదే కనుక లోపల పెట్టుకుని మనం కొనసాగిస్తూ ఉంటే మనం దేన్ని కోల్పోతామంటే, ఏదైతే శాశ్వత రాజ్యానికి మనం వారసులం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలోనికి మనం అక్కడికి వెళ్ళటమే ఆగిపోద్ది మన జీవిత యాత్ర. అందుకనే మనము అబద్ధికులుగా ఉండకూడదు. అందుకనే బుద్ధిహీనులుగా కూడా మనము ఉండకూడదు. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు చివరికి, ఏమన్నాడంటే అంతరంగములో పగ ఉంచుకొనకూడదు. అయితే మన అంతరంగం ఎలా ఉండాలి అని అంటే ఒక మాట చివరిగా అది చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం చూడండి, 4:16, 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అంతరంగములో ఉన్నటువంటి పురుషుడు లేక అంతరంగములో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన అన్నాడు మేము అధైర్యపడము. ఒకవేళ బాహ్య పురుషుడు కృషించుచున్నను, బాహ్య పురుషుడు అంటే కనబడేటువంటి శరీరం, ఒకవేళ ఈ శరీరము కృషించిపోతున్నప్పటికీ, ఈ శరీరము నాశనమైపోతున్నప్పటికీ, ఈ శరీరము ఒకవేళ దేవునికి లోకములో రోగముల చేతను ఏమంటే భయంకరమైనటువంటి పీడింపబడుతున్నప్పటికీ, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన అంటున్నటువంటి మాట, బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ కూడా నా అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అని అంటే నూతన పరుచుచున్నాడు, దినదినము నూతన పరుచుచున్నాడు. శరీరము కృషించిపోతున్నప్పటికీ కూడా అంతరంగములో ఉన్నటువంటి పిల్లల పురుషుడు అంతరంగపు స్వభావం నూతనముగా దినదినము నూతన పరచబడుచున్నదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అంతరంగము దినదినము నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతరంగం ఎలా ఉండాలో తెలుసా? మన శరీరం కృషించిపోతున్నప్పటికీ కూడా, ఇప్పుడు యోబు జీవితం చూడండి, యోబు యొక్క శరీరం ఏమైంది? క్షీణించిపోతూ ఉంది, రోగము చేత బాధింపబడుతూ ఉంది, సర్వము కోల్పోయినప్పటికీ కూడా తన అంతరంగ పురుషుడు మాత్రం విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోలేదు. అందుకే కదా అనేక సార్లు యోబును గుర్తు చేసుకుంటున్న విశ్వాస యోధులుగా, అందుకే కదా యోబును అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా,
బాహ్య పురుషుడు ఒకవేళ రోగము చేతనో, వయస్సు రీత్యా బలహీనతల చేతనో, లేకపోతే రకరకాల వ్యాధి బాధల చేత క్షీణించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు మాత్రం ఏమవ్వాలంట? దినదినము నూతన పరచబడాలి. మనం చాలాసార్లు అంటాం, శరీరము బలహీనమేనండి, కానీ ఆత్మ సిద్ధమేనండి. శరీరం బలహీనమైనప్పటికీ కూడా మన ఆత్మ ఎలాగుండాలి అనంటే దినదినము ఎప్పటికప్పుడు సిద్ధముగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక, దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనం ప్రారంభంలో మూలవాక్యం దగ్గరికి వెళితే యోహాను శుభవార్తలో చూడండి, అక్కడ అన్నాడు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరికి వెళితే, అయితే యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు. ఏంటంట? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు. ఇక్కడ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ భూమి మీద 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తూ ఉంటే 800 కోట్ల మంది యొక్క రూపాలు ఎరిగినవాడు. 800 కోట్ల మంది అంతరంగముల వారు ఆలోచన చేస్తున్న ఆలోచన కూడా ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ ఆలోచనకు తగినట్లుగా నీకు ప్రతిఫలాన్ని కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆయన అంటున్నాడు అంతరంగమును కోరుకుంటున్నటువంటిది ఏంటయ్యా అనంటే, అంతరంగమున దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా అంతరంగమున ఆయన ఏం కోరుకుంటున్నాడయ్యా అనంటే సత్యమును కోరుకుంటున్నాడు. మూడవదిగా అంతరంగము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడయ్యా అనంటే ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలని కోరుకుంటున్నాడు. నాలుగవదిగా అంతరంగములో ఏం కోరుకుంటున్నాడంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అంతరంగములో జ్ఞానుల యొక్క ఉపదేశములు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత అంతరంగములో చెడుతనాన్ని తొలగించుకోవాలని కోరుకుంటున్నాడు. తర్వాత అంతరంగములో పగ ఉంచుకోకూడదు అని కోరుకుంటున్నాడు. చివరిగా మనం చదువుకున్నాం, అంతరంగము దినదినము ఏమవ్వాలంట? నూతన పరచబడాలి. ఈరోజు మన అంతరంగంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మన అంతరంగంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు ఉన్నటువంటి సమస్య రేపొద్దునికి కొంచెం మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప లోకంలో ఉన్న వాటిని కొంచెం మనం అంటించుకునే స్థితిలో మనము ఉండకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం ఎలాగుండాలని ఆయన మనకి హెచ్చరిక చేస్తాడో అలాగున గనక మనం నడుచుకోగలిగితే పిల్లరా, దేవుని సన్నిధిలో నుండి సమస్తమును పొందుకోవడానికి, దేవుడు నూతన కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అలాంటి అనుభవాన్ని దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి ఆంతర్యమును మనము నూతన పరచునట్లుగా దినదినము నూతన పరచబడే అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.